నమస్కారం సుధీర్ సార్. నమస్కారం. ప్రస్తుతం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అంటే తెలంగాణకు సంబంధించింది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి? కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందండి. అందులో క్వాలిఫై అవ్వాలి. అందులో క్వాలిఫై అయిన వారికి ఈవెంట్స్ పెడతారు. మెన్ అయితే 1600 మీటర్స్ రన్నింగ్, ఉమెన్ అయితే 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. దాంతోపాటు లాంగ్ జంప్, తర్వాత షార్ట్ పుట్. సో ఈ 3 ఈవెంట్స్, దాంతోపాటు ఫిజికల్ మెజర్మెంట్స్ చెక్ కూడా ఉంటుంది. హైట్ చెక్ చేస్తారు, తర్వాత ఐసైట్ ఉండకూడదు, దొడ్డికాళ్ళు ఉండకూడదు, ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు, వెరికోజ్ వెయిన్స్ ఉండకూడదు. ఇట్లా ఈ మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయండి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఈవెంట్స్. ఇందులో కూడా క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. మెయిన్స్ ఎగ్జామ్ అయ్యాక కేవలం మెయిన్స్లో వచ్చినటువంటి మార్కులు ప్లస్ ఈవెంట్స్లో కూడా మెరిట్ మార్కులు ఉంటాయి. వీటిని కంబైన్డ్గా తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినట్లయితే కనుక ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేస్తున్నామో డిస్ట్రిక్ట్ వైడ్గా, అందులో కూడా మరి కేటగిరీ వైజ్గా మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని జాబ్స్ ఇస్తారు. అదే ఎస్ఐ ఎగ్జామ్ అయినట్లయితే సేమ్. కాకపోతే కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది డిస్ట్రిక్ట్ వైడ్ రిక్రూట్మెంట్ అయినట్లయితే ఎస్ఐ ఎగ్జామ్ అనేది జోన్ వైజ్గా ఉంటుంది. ఒక్కొక్క జోన్లో 4-5 జిల్లాలు కూడా ఉంటాయి. సో ఎస్ఐ రిక్రూట్మెంట్ ఎప్పుడు జోన్ వైజ్. ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయండి. కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, జిఎస్ ఉంటుంది. 62.5% వెయిటేజ్ అనేది జిఎస్కి ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ కాంబినేషన్. కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్, అర్థమెటిక్ అండ్ జిఎస్. ఎస్ఐలో ప్రిలిమినరీ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద వస్తాయి. ఒక 100 క్వశ్చన్స్ జిఎస్ మీద వస్తాయి, కరెంట్ అఫైర్స్ అండ్ జిఎస్. ఇది ప్రిలిమినరీ. ఓకే. తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసేటప్పటికి ఎస్ఐ ఎగ్జామ్లో 4 పేపర్లు రాయాలండి. ఫస్ట్ 2 పేపర్లు, ఒకటి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రెండోది తెలుగు లాంగ్వేజ్. 100 క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క పేపర్లో. ఈ 2 పేపర్లు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. బట్ క్వాలిఫైయింగ్ నేచరే అని చెప్పి ఎవరు కూడా దీన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే గత నోటిఫికేషన్స్లో ఇంగ్లీష్లోనూ లేదా తెలుగు పేపర్స్లో క్వాలిఫైయింగ్ మార్కులు రాలేక మెయిన్స్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 100 క్వశ్చన్స్లో 25 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకి రిటర్న్గా ఉంటుందండి. లెటర్ రైటింగ్, ప్రిసే రైటింగ్, స్టోరీ టెల్లింగ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్, 2 సపరేట్ పేపర్స్. ఇందులో క్వాలిఫైయింగ్ నేచర్ రావాలి. పేపర్ 3 ఓన్లీ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ 200 మార్క్స్కి ఉంటుంది. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్లో కలుస్తాయి. పేపర్ 4 కంప్లీట్ జిఎస్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. సో కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 200 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ మెయిన్స్. అదే ఎస్ఐ మెయిన్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వచ్చేది పేపర్ 3 రీజనింగ్ అర్థమెటిక్లో 200 మార్క్స్, పేపర్ 4 జిఎస్లో 200 మార్క్స్, మొత్తం 400 మార్క్స్. సో ఏదైనా ఓవరాల్గా ఫస్ట్ ప్రిలిమ్స్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి, ఈవెంట్స్ క్లియర్ చేయాలి, తర్వాత మెయిన్స్ రాయాలి. మెయిన్స్లో వచ్చే మార్కులను బేస్ చేసుకొని మెరిట్ బేసిస్లో. కానిస్టేబుల్ అయితే డిస్ట్రిక్ట్ వైడ్ అండ్ కేటగిరీ వైజ్ రిక్రూట్మెంట్. ఎస్ఐ అయినట్లయితే కనుక జోన్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్గా రిక్రూట్మెంట్ ఉంటుంది. సో ఏదైనా సరే మెయిన్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. గుడ్ థింగ్ ఏంటి అని అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏ సబ్జెక్టులు అయితే ఉంటున్నాయో మెయిన్స్లో కూడా అవే ఉంటాయి. ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ మెయిన్స్ వరకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, తెలుగు లాంగ్వేజ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు ఉంటుంది. లాంగ్వేజ్ మీద వచ్చే క్వశ్చన్స్, అది క్వాలిఫై అవ్వాలి. సో ప్యాటర్న్ ఓవరాల్గా ఈ విధంగా ఉండబోతుంది. అవునండి. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.